హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ అండి. ఈరోజు మనం అయితే గాలివీడు మార్కెట్, కొత్త మార్కెట్కి వచ్చినాము ఈ వారము. ఇక్కడైతే పెద్ద పొటేన్లు, ఎర్ర పొటేన్లు అయితే ఫేమస్ అంటే మొత్తం కూడా అంతా ఎరుపు రకానికి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. రాయచోటి, గాలివీడు, అంగళ్ళు, కదిరి, అనంతపురం ఈ సైడ్ అయితే ఎక్కువ అయితే రెడ్ పొటేన్లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఎర్ర పొటేన్లు ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా కనుక్కుందాం. ఈరోజు మనం అయితే గాలివీడు మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా మనం రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి మన ఈ వీడియోలో అయితే అనుకుందాం. ఈరోజు మనం గాలివీడు మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో ఈరోజు రేపంతా కూడా దీనికి సంబంధించిన వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడండి, వస్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే కనుక్కుందాము. ఇవి అయితే అంతా ఒక సంవత్సరం పైన ఏజ్ ఉన్నట్టున్నాయి. అంత సంవత్సరం పైన అంటే ఒక సంవత్సరం మీద ఒక 2 నెలలు కూడా ఎక్కువ ఉండొచ్చు. కొన్నేళ్ళకి ఈ పొటెన్ల, కొన్నేళ్ళకి అయితే కొమ్ములు ఉండవు, కొన్నేళ్ళకి కొమ్ములు ఉంటాయన్నమాట. కొన్ని ఇట్లా చూసినప్పుడు మన గొర్రెల పొటెన్లని కూడా డౌట్ వస్తుంది. అట్లా ఉంటాయన్నమాట ఇవి. కొన్ని అయితే కొమ్ములు, పెద్ద పెద్ద కొమ్ములు అయితే ఉంటాయి. ఇప్పుడైతే డైరెక్ట్గా అన్నా, ఎవరన్నా రైతన్నా? అన్నా అన్నా నమస్తేనా, మీదేనా మొత్తము బ్యాచ్ అంతా? అమ్మాయినారా? ఉన్నాయన్నా? ఉన్నాయి. అంతా ఎన్ని నెలలు పిల్లలు? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం పైన ఎన్ని ఉన్నాయి? 8 నెలల వయసు ఉన్నాయి అంతేనా? పల్లె మేల ఇంకా పల్లె మేల పల్లె వేసినట్టు 2-3 ఉన్నాయంటావు. ఫ్రెండ్స్ అంతా కూడా 8 నుంచి సంవత్సరం వయసు పిల్లలు చెప్తున్నాడు. 8 months to 1 year. 1 year పల్లె వేసినట్టు అంటే ఒక 4-5 పొటేన్లు అయితే 1.5 సంవత్సరం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. అంతా కూడా యావరేజ్గా మనం ఎత్తుకుంటే సంవత్సరం పిల్లలు అనమాట. సో ఏం రేటు పోతున్నాయి, ధరలు ఏమి కనుక్కుందాం. నా ఏం చెప్తాను నా జత? 24.5 చెప్తున్నావు. ఎట్లుంది మార్కెట్? నా రేజ్గా ఉందా? రేట్లు డౌన్ ఉన్నాయా? నార్మల్గానే ఉంది. ఫ్రెండ్స్ చూస్తే 24,000 అయితే చెప్తున్నాను అండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 24,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అండి జత. ఇప్పుడు ఒక్కోటి 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు. 12,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్క పిల్ల 12,000 రూపీస్ చెప్తున్నాడు. అలా ఒక్కొక్క పిల్ల 12,000 రూపాయలు పడుతుంది మీ లెక్కన, అంతే కదా? 12,000 రూపాయలు చెప్తున్నా ఒక్కొక్క పిల్ల. ఎన్ని కిలోలు రావచ్చు మీట్ అన్న? మాంసం ఎన్ని కిలోలు వచ్చాయి యావరేజ్గా? 14 కిలోలు. ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్ లో ఒక 14 కిలోలు మీట్ పర్పస్ వచ్చేటిగా చెప్తున్నాడు. చూడొచ్చు అంతా కూడా 14 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. కొన్ని అయితే 16-17 వచ్చేటివి ఉన్నాయి, కొన్ని అయితే 12-13 లేదంటే 14 వచ్చేటివి ఉన్నాయి అనమాట. సో యావరేజ్గా అన్ని ఒక 14-15 మీట్ చెప్తున్నాడు. 12 కిలోల రేట్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇవంతా కూడా ఈ బ్యాచ్ లో కూడా 12 కిలోల ధర అయితే చెప్తాడు. 12,000 రూపాయలు అయితే ధర చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. జత మీద వచ్చి 24,000 రూపాయలు చెప్తాను అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను ఈ బ్యాచ్ లో. దీని తర్వాత వచ్చి ఇంకొక బ్యాచ్, పెద్ద పొటేల్ బ్యాచ్ అయితే ఉండదు అనమాట. ఈ బ్యాచ్ లో అంతా కూడా 40 పిల్లల దాకా ఉన్నట్టు. దాని తర్వాత ఆ బ్యాచ్ లో చూద్దాము అవి ఏమి రేటు పోతున్నాయి ఏమి కనుక్కుందాం. మనకు రైతులు సహకరించి చెప్తే బాగుంటుంది. కొంతమంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా ఒక పెద్ద బ్యాచ్ అండి. ఒక అంతా 40-50 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. ఇవి కూడా ఏం రేటు చెప్తారు ఏమి? ఎవరన్నా రైతు? మీరేనా అన్నా? నా నమస్తేనా. నా ఎన్ని పిల్లలు ఉన్నాయి? 50 పిల్లలు ఉన్నాయి. అన్ని ఎంత వయసు పొటేన్లు ఇవే యావరేజ్గా? సంవత్సరం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసే అంతా 1 year ఏజ్ గ్రూప్ అండి. ఇవంతా కూడా ఒక 50 పిల్లల బ్యాచ్ అయితే. ఇది పెద్ద బ్యాచ్ అని చెప్పాలా. ఇది చూస్తే చూడొచ్చు అంతా ఒక 50 పొటేన్లు అంటే ఈ బ్యాచ్ అంతా కూడా ఒక సంవత్సరం ఇంచుమించు ఏజ్ అనమాట. యావరేజ్ చెప్తున్నాడు. నా ధర ఏం చెప్తున్నావు? నా జత ఏం చెప్తాను? 31,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 31,000 చెప్తున్నానండి. 31,000 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క పిల్లని 15,500 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం, అంతే కదనా? 15,500 చెప్తాను ఒక్కొక్కటి. ఓకే, బాగుంది. 15,500 చెప్తాను. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నావు యావరేజ్గా ఒక్కొక్క పిల్ల? 18-19 అట్లా వస్తుందంటవా? ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపాయలు అయితే చెప్తున్నానండి ఒక్కొక్క దాన్ని. 15,500 ఆ విధంగా చెప్తున్నాడు. మనము మీట్ పర్పస్లో మాట్లాడుకుంటే దీన్ని మీట్ ఎత్తుకుంటే 18, 17, 19 ఆ విధంగా అయితే వస్తుంది అని చెప్తాను అనమాట. ఒక 2 కిలోలు ఇటు అవుట్ అనమాట. 1 కిలో యావరేజ్గా 18 కిలోలు ఇటు అవుట్, 1 కిలో ఇటు అవుట్ వస్తుంది అని చెప్తున్నాను అనమాట. జత ఇస్తే 31,000 అయితే చెప్తున్నానండి చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి 15,000 చెప్పినారు. ఇప్పుడు 15,000 ఇయర్ కాబట్టి కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు ఈ బ్యాచ్ మొత్తం కూడా ఒకసారి నీట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను.
వ్యాపారాలు అయితే ఉంటాయన్నమాట ఖచ్చితంగా. ఈ మార్కెట్ అనేది ఇంకా డిపెండ్స్ అనమాట, ఆ రోజుకి ఆ రోజు డిపెండ్స్. రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది అని ఆ రోజు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అంటే పండగలు, దేవర్లు అట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం రేటు పెరుగుతుంది అనమాట. ఇంకా లేదనుకుంటే కొంచెం తగ్గుతుంది అనమాట. అదే డిపెండ్స్, అప్పుడు ఆధారపడి ఉంటుంది అనమాట దాని మీద. అప్పుడు ఏం జరుగుతుందో దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చి ఇక్కడైతే లోడ్ అయితే అయిపోయినట్టు. అన్న మీరేనా? నా ఓనర్ కూడా మీరేనా? మీరు వెహికల్ ఓనరు? ఎవరు రైతు? ఎవరు? పట్టినోళ్ళు? ఓకే. ఒక అంచనాకి ఏం రేటు పడ్డాయి ఇవే మీకు తెలిసిన? 23,700 పడ్డాయి. అంతా ఒక సంవత్సరం పిల్లలు ఉన్నాయా? 1 year ఉంటాయి అంతే కదా. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో 23,700 రూపాయలతో ఫైనల్గా అయిపోయినాయి చెప్తారనమాట. ఈ బ్యాచ్ చూడొచ్చు అంతా కూడా ఒక సంవత్సరం పిల్లలు. ఒకసారి చూద్దాం మనము, ఒకసారి నీట్గా చూద్దాం. అంతా సంవత్సరము లేదంటే ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు ఉండొచ్చు అనమాట. మొత్తం పొట్టేళ్ళే కదనా? అంటే కొమ్ములు లేకుండా కొన్ని అవి కూడా పొట్టేళ్ళే కదా. పొడే. ఓకే. ఏ ఊరికి పోతుంటారన్నా? సుండుపల్లి నిన్న మార్కెట్ జరిగింది, బుధవారం మార్కెట్. వీటి నుంచి సుండుపల్లికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 50 కిలోమీటర్ వస్తుందా? ఎట్లుందన్న మార్కెట్? ఇక్కడ కొంచెం రేసుగా ఉంటుందా? మీది ఈ ఊరేనా? పక్కన ఏదన్నా? ఇక్కడే మామూలుగా మీరు మార్కెట్ కొంటారు. ఎట్లుంది గాలివీడు మార్కెట్? పెద్దదా పర్వాలేదా? ఓ రకంగా ఉంటాయి. గాలివీడు మార్కెట్ బాగుంటుంది. ఇప్పుడు అంగళ్ళ మార్కెట్ చూసారా మీరు? అంగళ్ళ పెద్దదా ఇది పెద్దదా? ఎట్లా? అది పెద్దది. మార్కెట్ పరంగా ఎత్తుకుంటే ఏది బాగుంటుంది అంటావు? రెండో ఒకటే. పీలర్ మార్కెట్ చూసారా మీరు ఏమన్నా? అది ఎట్లుందంటావు? పీలర్కి గాలివీడికి పోల్చుకుంటే ఏది ఎక్కువ అంటావు? గాలివీడు అంగల్లో బెటర్ అంటావు పీలర్తో పోల్చుకుంటే? పీలర్ మార్కెట్ పెద్దది, దీనికంటే పెద్దదే కదా కాస్త? దీనికంటే చిన్నది కాస్త. ఓకే అన్న. ఎట్లా ఇప్పుడైతే 10 దాకా ఉంటుందా మార్కెట్? 12 దాకా ఉంటుందా? 11 దాకా ఉంటుంది. తెల్లారితో 5 గంటలకు స్టార్ట్ అయితే 11 దాకా ఉంటుంది మార్కెట్. అయితే పర్వాలేదంటావు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూస్తే ఇదే అనమాట. ఈ బ్యాచ్లో 23,700 అయితే అయిపోయింది అనమాట. 23,700 అయితే. సో గాలివీడు, పీలేరు, అంగళ్ళు ఈ 3 మార్కెట్లు పోల్చుకుంటే అంగళ్ళు పెద్దది వస్తుంది. దాని తర్వాత గాలివీడు, పీలేరు యావరేజ్గా ఇంచుమించు వస్తాయన్నమాట. కాస్త కొంచెం ఇటు అటు వారం దీంట్లో సరుకు రావచ్చు, ఇంకో వారం దాంట్లో సరుకు రావచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ 3 కూడా పెద్ద మార్కెట్లే మనకి. అన్నమయ్య డిస్టిక్లో పెద్ద సైజు మార్కెట్లు ఎవరు అంటే అంగళ్ళు, గాలివీడు, వచ్చి ఈ పీలేరు అనమాట. ఈ 3 మార్కెట్లు అయితే ఉంటాయి. సో దాని తర్వాత వచ్చి ఇంకా పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. అన్నా కొనుక్కున్నారా? అమ్ముతా ఉన్నారా? కొనుక్కున్నారా? పొట్టేళ్ళ పిల్లలే కదా? ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి? 3 నెలలు ఉంటాయా? ఫ్రెండ్స్ చూసే అంతా 3 months ఏజ్ గ్రూప్లో ఉన్నాయండి ఈ పిల్లలు. అన్ని ఎర్ర పొట్టేళ్ళే వస్తాయి ఇక్కడ. 3 నెలల పొట్టేళ్ళ పిల్లలు. అన్న అయితే కొన్నాడంటే ఏం రేటు కొన్నారన్నా? ఇది ఒకటి 5,000 పడింది. ఒక్కొక్కటి 4,500. అంతే. 9,000 రూపాయలు పడింది అనమాట జత. ఎట్లా ఎత్తుకున్నా కూడా అంతే కదా. 9,000 రూపాయలు. 9,000 రూపీస్కి అయితే జత మీద పడిందండి. ఒక్కొక్క పిల్ల 4,500, ఒక పిల్ల మాత్రం 5,000 అని చెప్తాను అనమాట. కాస్త పెద్దదిగా ఉంది అది. ఎట్లుంది మార్కెట్? ఎట్లుందన్నా? రేట్లు ఎక్కువ అంటావా తక్కువ? రేట్లు ఎక్కువ అంటావా? రేట్లు ఎక్కువ. ఇక్కడంతా ఎర్ర పిల్లలే కదా? అవునా? పీలేరు మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్ని ఎర్ర పొట్టేళ్ళు వస్తాయి, తెల్ల ఏం రావు ఇక్కడ? ఇవే ఎక్కువ. ఇవిడే అంటే ఈ వాతావరణానికి ఇవే సెట్ అయితే అంటారు. ఇట్లా పీరియడ్స్ నుంచి ఇట్లా పోతే అంతా నెల్లూరు జుడిపి వస్తాయి తెల్లవి. ఇవి ఇక్కడ నెల్లూరు జుడిపికి రేట్లు వాల్యూ ఉంటుందా ఉండదా? వాల్యూ తక్కువే. దీంట్లో పోల్చుకుంటే నెల్లూరు జుడిపికి వాల్యూ తక్కువ. ఇప్పుడు ఈ ఏరియా ఇప్పుడు గాలివీడు కానీ అనంతపురము, కదిరి ఇక్కడంతా ఎర్రయ్యే కదా మొత్తం. తెల్ల ఎవరు లైక్ చేయరు, ఎక్కువ అయితే ఎర్ర పొట్టేలు లైక్ చేస్తారు. ఈ కలర్ ఉంటేనే ఇక్కడ సేల్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. రేట్లు కొంచెం ఎక్కువే ఉంటావు. ఫ్రెండ్స్ చూస్తే 9,000 రూపీస్కి అయితే వ్యాపారాలు అయితే అయిపోయింది అనమాట. మనం పోల్చుకుంటే నెల్లూరు జుడిపితో పోల్చుకుంటే ఈ ఏరియాలో ఇవి డిమాండ్ అండి. ఇవి రేట్లు ఎక్కువ, ఇవి రీసేల్ ఎక్కువ. అంటే ఇవి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అనమాట. అంటే తీసి కొనుక్కోవడం ఇవి ఎక్కువ అనమాట. దాంట్లో మీద నెల్లూరు జుడిపి మీద ఇవి ఎక్కువ డిమాండ్ అని చెప్తారనమాట. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అన్నా ఇవి కొనుక్కున్నారా? అమ్ముతా ఉండరా? అమ్ముతా ఉండవు. ఏం చెప్తున్నావు జతానా?
14,000 చెప్తాను. ఒక 5 నెలలు ఉండే 6 నెలలు ఉన్నాయి పిల్లలకి, 6 నెలలు. ఫ్రెండ్స్ చూస్తే 14,000 అయితే చెప్తానండి. 14,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ పిల్లల్ని. జత మీద 14,000 రూపాయలు చెప్తున్నాడు. అంతా ఒక 6 నెలలు పిల్లలుగా చెప్తానండి ఇవి చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒక్కొక్క పిల్ల 7,000 రూపాయలు పడుతుంది అనమాట. 7,000 రూపీస్ అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది. లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే ఒక 12 నుంచి 13, లేదంటే ఒక్కొక్క పిల్ల ఏదన్నా 1-2 మాత్రం 14 కిలోలు ఆ విధంగా రావచ్చు. చూస్తే అంతా కూడా 1-2 తప్పితే మిగతా అన్ని కూడా యావరేజ్గా ఒకేలాగా ఉన్నాయి అనమాట. 7,000 రూపాయలతో చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అన్నా ఇవి కొన్నారా అమ్ముతాడన్నా? కొన్నారా? ఏం రేటు పడ్డాయి ఇవి? 12,500 పడ్డాయి. అంతా ఎన్ని నెలలు పిల్లలు ఇవే? ఒక 6 నెలలు 7 నెలలు పడ్డాయి. 12,500 అంటే ఒకటి 6,250 రూపాయలు పడింది అనమాట. 6,250 పడింది. ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది బ్రో? రేట్లు ఎక్కువ తక్కువ? ఏం జాతి పిల్లలు ఇవే? నెల్లూరు పిల్ల, గూడూరు నెల్లూరు జుడిపికి వస్తాయి ఇవే. ఇప్పుడు దీంట్లోకంటే ఎర్రపొటైన్లు డిమాండ్ అంటారు. అవి మేళ ఇవి మేలు అంటావా? ఎర్రపొటైన్లు డిమాండ్ ఎక్కువ, దీంట్లో ఇవి డిమాండ్ తక్కువ ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. అయితే చూడండి ఫ్రెండ్స్, అయితే 6,250 రూపాయలు పడిందంట ఒక్కొక్కటి ఈ పొటేల్ పిల్ల. అంతా ఒక 6 నెలలు ఆ విధంగా అయితే ఉండనమాట. 6,250 రూపీస్ అయితే పడింది అనమాట ఈ పిల్లల్లో ఒక్కొక్కటి. వ్యాపారం అనేది అయిపోయింది అనమాట, ఫైనల్ రేట్ అనమాట ఇది. అయితే చూడొచ్చు, అవి అయితే 14,000 చెప్పారు, ఇవైతే 12,000 అయితే అయిపోయినాయి అనమాట. అవి కూడా ఒక 1,000-1,500 తగ్గే అవకాశం అయితే ఉండదన్నమాట. సో దాని తర్వాత ఏమన్నా పిల్లలు ఉన్నాయా, పెద్ద ఏమన్నా ఉన్నాయో చూద్దాము. కొంచెం చిన్న పెద్ద అన్ని కలిపి అయితే మిక్సింగ్ అయితే ఉన్నాయి. సపరేట్గా అయితే పెద్ద పొటైన్లు అయితే ఏం లేవు అనమాట. ఇవైతే గొర్రెలు ఉన్నట్టు ఉన్నాయి, కటింగ్ పర్పస్ గొర్రెలు. దీని తర్వాత చూద్దాము మనం ఈ వీడియోలో. పిల్లలు అయితే చూద్దాము. పొటేలు పిల్లలు వచ్చినాడా? అన్ని పొటేలు పిల్లలే కదా? అమ్మాయినా ఉన్నాయా? ఏం రేటు చెప్తున్నావు జత? 11,000 ఏమని చెప్తున్నావు ఫ్రెండ్స్. చూస్తే 12,500 రూపీస్ అయితే చెప్తాను అంటే చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సారీ అండి, 11,500 రూపీస్, 11,500 రూపాయలు చెప్తున్నాడు జత మీద. ఒకటి అప్పుడు 11,000 అంటే 6,750 రూపాయలు ఆ విధంగా పడుతుంది ఒక్కొక్క పిల్ల చెప్పడం. ఆ విధంగా అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 6 అయితే 50 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. ఇంత మనం లైవ్ వెయిట్ మాడుకుంటే ఒక 12, 13 ఆ విధంగా వచ్చేవి ఉన్నాయి. మేపులు తక్కువ అయితే ఉన్నాయి. పిల్లలు అంతా అట్రాక్టివ్గా లేవన్నమాట. సో దాని తర్వాత ఈ పిల్లలు అయితే బాగున్నట్టు ఉన్నాయి. ఏం రేటు చెప్తాడు అన్నా? కొనుక్కునేవా అమ్ముతాడా? అమ్మేటియేనా? ఏం చెప్తున్నావు జత? సరేలే, ఏం చెప్తున్నావు జత? 16,500 చెప్తున్నావు. ఎన్ని? ఒక 6 నెలల పిల్లలా? 5 నెలల పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే అంతా 5 months ఏజ్ గ్రూప్ చెప్తానండి. 5-6 నెలల ఆ విధంగా చెప్తున్నాడు. 16,000 రూపాయలు అయితే రేటు చెప్తాను అండి. 16,000 రూపాయలు. అప్పుడు ఒకటి 8,000 రూపాయలు చెప్తాను. ఒకటి 8,000 రూపాయలు. ఫ్రెండ్స్ చూస్తే అన్నా 15,000 కాడికి ఇస్తాం. 16,000 చెప్తున్నాడు. 15,000 అయితే ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు అనమాట. ఈ పిల్లల్ని 15,000 ఫైనల్గా ఇస్తానంట. అప్పుడు ఒక్కోటి 7,500 రూపాయలు అయితే ఇచ్చేస్తాను అని చెప్తాను అనమాట. 7,500 రూపీస్కి అయితే ఇస్తాను అని చెప్తున్నాడు. కాస్త దాంట్లో కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదన్నమాట. ఇవంతా కూడా ఒక 5 లేదా 6 నెలల పిల్లలు అనమాట. మన లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే నా లైవ్ వెయిట్ ఎంత రావచ్చు? నా ఒక పిల్ల అట్లే ఎంత వస్తుంది అనుకుంటున్నాను? 8 కేలు 9 కేలు పిల్ల అట్లే అయితే 10 కేలు కాడికి. ఫ్రెండ్స్ అంతా కూడా అన్న చెప్పడము 10 కిలో మీట్ పర్పస్ చెప్తానండి. 8-10 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. లైవ్ వెయిట్ అయితే ఒక 16-17 ఆ విధంగా అయితే వస్తుంది. మీట్ 10 కిలోలు రాదు, ఖచ్చితంగా ఒక 7-8 కిలోలు అయితే ఆ విధంగా వస్తుంది అనమాట. సో చెప్పడం అయితే 1 కిలో 2 కిలోలు ఇంకా అమ్మే వాళ్ళు చెప్తారు, కొంచెం ఎక్కువ చెప్తారు అనమాట. దాని తర్వాత చూద్దాం. మొత్తం కూడా ఈ చిన్న సైజు పిల్లలే ఉన్నట్టు అనమాట. ఇవంతా కూడా అవే. పిల్లలు అయితే ఇవన్నీ కూడా ఆ సైజు పిల్లలు అయితే ఉన్నట్టే. నా ఏం చెప్తున్నా? ఎన్ని? 4. 29,000 చెప్తున్నాను. 29,000 చెప్తాను అండి. 4 పిల్లలు. అప్పుడు దగ్గర 30,000 పడుతుంది. 15,000 జత, 7,500 ఒక్కొక్క పిల్ల. అంటే కొంచెం తగ్గుతుంది కాబట్టి 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. 7,000 యావరేజ్గా
7,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. చెప్పడం అంత వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇవంతా కూడా ఒక 6 నెలల పిల్లలనా, 6 నెలలు ఉందా, ఎక్కువ ఉందా? 6 నెలలు అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. చూసే అంతా 6 months ఏజ్ గ్రూప్కి చెప్తున్నానండి ఫ్రెండ్స్. అది అనమాట. దాని తర్వాత వచ్చి కటింగ్ పర్పస్ లో గొర్రెలు చెప్పాం కదా, కటింగ్ పర్పస్ లో గొర్రెలు అయితే ఇవైతే ఉన్నట్టున్నాయి. ఇవి ఎవరి అన్నా, మీనా ఇవి అయిపోయినాయా, ఉన్నాయా? ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే కూడా అంతా గొర్రెలు అండి, పెద్ద సైజు గొర్రెలు వస్తాయి. ఏం చెప్తున్నావు జతనా? జత ఏం చెప్తున్నావు? 13 చెప్తావు. 13,000 రూపీస్ అయితే చెప్తాను అండి జత. ఇవైతే కటింగ్ పర్పస్ గుర్తులకి వస్తాయి. 13,000 రూపాయలు అయితే చెప్తాను అండి జత మీద. 13,000 రూపాయలు అప్పుడు అంటే 7 రోజుల 14, 6,500 రూపాయలు అయితే ఒక్కొక్క దాన్ని చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 6,500 రూపీస్ అయితే చెప్తానండి చెప్పడం అనేది. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో చూడొచ్చు ఈ గొర్రెలు. దాని తర్వాత వచ్చి మనం క్రౌడ్ లేకపోదాం, కాస్త వీడియో అయితే లెంత్ వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చి ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే చూద్దాము. దాని తర్వాత చూద్దాం.